హాయ్ ఫిష్ లైకర్స్, నా పేరు దాసు వాసుపల్లి, విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్. ఈ రోజు మన ఫిషింగ్ హార్బర్లో భారీ కొమ్ముకొన చేప మన మత్స్యకారులకు చిక్కింది. దీని బరువు సుమారు దగ్గర దగ్గర 400 కేజీల వరకు ఉంటుంది. చూశారు కదా దాన్ని లాగడం ఎంత కష్టం అవుతుందో. అంటే సముద్రపు ఒడ్డునే ఇంతమంది దగ్గర దగ్గర 20 నుంచి 30 మంది దీన్ని లాగడానికి బయటికి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే సముద్రంలోని మా వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. అయితే దాన్ని లాగేటప్పుడు బతుకునేటప్పుడు దానికి చాలా ఎక్కువ బలం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే వీళ్ళు దగ్గర దగ్గర 30 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలోకి వెళ్తారు. అక్కడ ఈ చేప లాగిన తర్వాత ఇది చాలా అగ్రెసివ్గా ఉంటుంది, కోపంగా ఉంటుంది. ఇది ఏ చివరి వరకు లాక్కెళ్తే ఆ చివరి వరకు వీళ్ళు డీప్గా దాంతోపాటు వెళ్తారనమాట. అక్కడ వెళ్ళి ఇది అలిసిపోయిన తర్వాత దీన్ని బయటకు లాగుతారు. అంటే ఇక్కడ 20 నుంచి 30 మంది బయటకు లాగలేకపోయారంటే మన సముద్రంలోని నలుగురే వేటకెళ్ళారు. ఆ నలుగురు దీన్ని తెప్పలో ఎక్కించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే చాలా కష్టపడి ఉంటారు దీనికోసం. అయితే అది ఇప్పుడు దగ్గర దగ్గర ఇది 30,000 వరకు దీని వేలంపాట జరిగింది. ఇప్పుడు దీన్ని కొనే వ్యక్తి ఏం చేస్తారంటే ఇది డైరెక్ట్గా ప్యాక్ చేయలేం కాబట్టి దీన్ని ముక్కలుగా కట్ చేసి బాక్స్లోనే ఐసేసి ప్యాక్ చేస్తాం అనమాట. చూసారు కదా, బాక్స్ సరిపోయిన ముక్కని కట్ చేస్తాము. అయితే ఇది కేరళ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీకు చెప్పాను. అయితే చిన్నవైతే ఒక రేటు ఉంటాయి, పెద్దవైతే ఒక రేటు ఉంటుంది. బాగా పెద్దది కాబట్టి 30,000 వరకు ఆప్షన్ లేదు. దాని రెక్క చూసారు కదా, కత్తిలాగా ఎలాగైతే ఉందో చాలా హార్డ్గా ఉంటుంది. అది తెగట్లేదు అనమాట. ఇదైతే ఒక పెద్ద చెట్టు మానులాగా ఉంది, చాలా గట్టిగా చాలా స్ట్రాంగ్గా ఉంది. అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫిషింగ్ హార్బర్ వస్తే ఈ చేపను కొనుక్కోండి, చాలా తక్కువ రేటు ఉంటుంది. ఇదైతే కేజీ పెద్ద సైజు కాబట్టి 100 రూపాయలు మాత్రమే వరకు పడుతుంది. దీంట్లో వేస్టేజే దాని పొట్ట రెక్కలు అవే దగ్గర దగ్గర బుర్ర వేస్టేజే దగ్గర దగ్గర 50 నుంచి 60 కేజీల వరకు దీని వేస్టేజే పోతుంది. చూసారు కదా ముక్కలు ఎలాగైతే కట్ చేస్తున్నారో సేమ్ అలా ముక్కలు కట్ చేసి బాక్స్ దీనికి మళ్ళీ కవర్ చుడతారు అనమాట. ఎందుకంటే ఐస్ దగ్గర వెళ్తే మీట్ వైట్గా అయిపోద్దని కవర్ చుడతారు. ఇది ఎక్కువ కేరళ ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. ఎందుకంటే కేరళలో దీన్ని చాలా ఇష్టంగా తింటారు. పొట్టలకు కూడా చాలా ఎక్కువ ఇది ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మనకి ఇలాంటి విషయాలు తెలియాలంటే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, అయితే ఇంకెలాంటి మరెన్నో వీడియోలతో నేను మీ ముందుకు కలుస్తాను. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ అగైన్.